వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో కలుగొట్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పాసు పుస్తకాల్ని పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత మన గ్రామం కలుగట్ల గ్రామం, ఇక్కడి వరకు ఈ 4 విషయాలు మన రైతులందరికీ సమానంగా ఉంటాయి. తర్వాత వచ్చే విషయాలు ఒక్కసారి మీ ఖాతా నెంబర్, నా దగ్గర ఉన్న నడిపన్న గారి ఖాతా నెంబర్ 1661 సరిగా ఉందా లేదో ఒకసారి నేను ఇతను అడిగి తెలుసుకుంటాను. అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సార్ సరిగానే ఉంది సార్. నా ఖాతా నెంబర్ 1661 సార్. ఓకే. నెక్స్ట్ తర్వాత పాస్బుక్ జారీ చేసిన తేదీ ఉంటుంది. అంటే ఇందాక మన విఆర్ఓ గారు తెలియజేసినట్టుగా 15 రోజుల క్రితమే మన ఇంటి దగ్గరకు వచ్చి డ్రాఫ్ట్ పట్టాదారు పాస్బుక్ యొక్క ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చి మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత మీ అనుమతి తీసుకొని ఈకేవైసీ చేసిన తర్వాత ప్రింటింగ్ చేయబడింది. అందులో తేదీ 25/1/2026 ఉంది. ఒకసారి సరి చూసుకోండి. తర్వాత పట్టాదారుని పేరు, నా పక్కనున్న రైతు పేరు, ఇంటి పేరుతో సహా బుడుగు జంగాల గానిగ నడిపన్న గారు సరిగా ఉందా లేదా చెప్పండి. నా పేరు బుడగ జంగాల గానిగ నడిపన్న, నాది పట్టా కరెక్ట్గానే ఉంది సార్. మీ తండ్రి గారి పేరు గానిగ భిక్షపతి. నా తండ్రి గారి పేరు గానిగ భిక్షపతి కరెక్ట్గానే ఉంది సార్. తర్వాత మిగతా వారందరికీ కూడా సమానంగానే ఉంటుంది. ఆడవాళ్ళైతే స్త్రీలింగం ఉంటుంది, పురుషులైతే పురుషుడు అని ఉంటుంది. తదుపరి చిరునామాలో మన కలుగట్ల గ్రామం కాబట్టి కలుగట్ల గ్రామం అని ఉంటుంది. ఆ తర్వాత కులం వచ్చేసి మనం ఏది ఉంటుందో ఆ కేటగిరీ వైజ్గా బీసీలకైతే బీసీ ఏ బీసీ ఆ విధంగా ఉంటుంది. నా పక్కన ఉన్న నడిపన్న గారు ఓసీ కాబట్టి ఓసీగా నమోదు చేయడం జరిగింది. సార్ మేము బుడగ జంగాలమే కానీ ఇప్పటికైతే మాకైతే ఓసీగా ఇస్తున్నారు సార్. ఓకే అండి. తర్వాత లాస్ట్లో ఈ 6వ అంశం ఆధార్ నెంబర్ ఒక్కసారి సరి చూసుకోండి. అందులో 12 అంకెల్లో లాస్ట్ చివరి 4 అంకెలు మాత్రమే మీకు కనబడేలా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ కోసం. మీ 4 చివరి అంకెలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి పట్టాదారులు ఒకసారి పరిశీలించుకోండి. సార్ నాది 71 42 సార్. ఆధార్ నెంబర్ 4 అంకెలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత 7వ అంశం మీ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. నేను నడిపన్న గారి నెంబర్ అనౌన్స్ చేస్తాను. సార్ నా నెంబర్ 9000902183 సార్. సరిగా ఉంది. ఒకసారి మీ అందరు కూడా సరి చూసుకున్నారు కదండి. పట్టాదారు యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయి. తదుపరి మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో అధునాతిక సాంకేతిక భద్రతా లక్షణాలు ప్రయోజనాలు మనం ప్రవేశపెట్టామని కదా, దాని గురించి వివరిస్తాను. ఒకసారి మీ పట్టాదారు పాస్బుక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి. ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఏదైనా సరే ఒక కెమికల్ అంటే రసాయనాలు కానీ లేదంటే ఒక ఆయిల్ని కానీ ఉపయోగించి పేర్లు తురిపేయడం కానీ చెరిపేయడం కానీ ఇటువంటి ఆస్కారం లేకోకుండా కెమికల్ సెన్సిటైజ్డ్ సెక్యూరిటీ పేజెస్ని వాడుతూ మనం ముద్రించడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగించడం అంటే మనం రైతులు మొత్తం కూడా రైతాంగం వ్యవసాయంతోనే ఉంటాం. అందులో ఏదైనా పెస్టిసైడ్స్ లేకపోతే ఏదైనా కెమికల్స్ పడి మన పేరు చెరిగిపోవడం కానీ లేదా మన భూ విస్తీర్ణం కానీ మన సర్వే నంబర్ కానీ తప్పులుగా పోవడం కానీ ఇటువంటి ఏదైనా జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి రైతుల గురించి ఆలోచించి కెమికల్ సెన్సిటైజ్ సెక్యూరిటీ పేపర్స్ని ఉపయోగించి మన పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించడం జరిగింది. మరి 2వ అంశం వచ్చేసి ప్రతి పేజీలో తూర్పుకు రైట్ సైడ్ కార్నర్లో ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది. ఈ కార్నర్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటర్ మార్క్ చిహ్నం ఉంటుంది. తర్వాత లోపల మీ పాస్బుక్లో ఒకసారి గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో గీతలు ఉంటాయండి, ఒక పాము గీతల్లా ఉంటాయి. వాటిని గలోచ్ ప్యాటర్న్ లైన్స్ అంటారు. అవి ఎందుకు ప్రవేశపెట్టారంటే దాని తర్వాత లోపల ఒకసారి గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక అక్షరాల్ని మైక్రో టెక్స్ట్గా ప్రింటింగ్ చేయడం జరిగింది. ఈ 3 అంశాలని మన పాస్బుక్లో ఎందుకు పెట్టామంటే ఇవి ఒకవేళ ఇతరులు ఎవరైనా కాపీ చేయాలనుకున్నా ఇటువంటిది సృష్టించాలనుకున్నా సరే వాళ్ళకి ఈ అక్షరాలు అనేది తప్పుగా కనిపిస్తాయి. అంటే స్కాన్ చేసినా సరే ఒకవేళ ఇటువంటి ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలన్నా సరే సాధ్యం కాదు. తర్వాత 3వ అంశం వచ్చేసి మన పట్టాదారు పాస్బుక్ యొక్క ముఖ చిత్రం. అంటే మన అట్ట ఒకసారి మీరు గమనిస్తే కనుక మన కవర్ పేజీని బక్రమ్ ఇండస్ట్రియల్ రీన్ఫోర్స్డ్ పేపర్ కవర్తో మనకి ఈ అట్టని ముద్రించడం జరిగింది. మరి అది జస్ట్ ప్లేన్గా మాత్రం కాదండి, రాజముద్రని బంగారపు వర్ణంతో అంటే గోల్డ్ ఫాయిల్ ప్రింటింగ్ మనం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా మన ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న హామీకి ప్రతీకగా నిలుస్తుంది. ఒకసారి పేజ్ లోపల ఓపెన్ చేసుకోండి.